శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నన్ను హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. యాక్చువల్గా సినిమా సక్సెస్కి ప్రధానంగా కమర్షియల్గా చూసుకుంటే మనకు పాటలు, ఫైట్లు, లేకపోతే ఇంకా రకరకాల కమర్షియల్ గా సక్సెస్ కోసం ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎవరున్నారు దాంట్లో ఏంటనేది. కథ విలువలు ఇవి సెకండరీ అవుతున్నాయి. అవును, ఇప్పుడు ఈ రోజులో చూసుకుంటే ఇంకా నెక్స్ట్ అవుతున్నాయి. కానీ పాతకాలంలో కథ విలువే ఎక్కువ. కథ ఎక్కువ. కరెక్ట్. కథను బట్టే పాత్ర. అవును, ఆ టైంలో కూడా అండి ఈ కాంపిటీషన్ ఉండేది ఆ టైంలో కూడా. అయితే దానికి విరుద్ధంగా వెళ్ళిన వ్యక్తుల్లో డైరెక్టర్స్ లో కొంతమంది ఉన్నారు. అవును, ఆ డైరెక్టర్స్ లో చెప్పుకోదగిన వ్యక్తులు మన బాపు గారు కావచ్చు, విశ్వనాథ్ గారు కావచ్చు, ఇట్లా మహానుభావులు చాలా మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు. అయితే మరి వీళ్ళని ప్రోత్సహించే ప్రొడ్యూసర్ కూడా ఉండాలి, ఖచ్చితంగా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. అవును, అలాంటి వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. అలాంటి వాళ్ళు కూడా దర్శకుడు టేస్ట్ ని ఒప్పుకొని తీయగలిగిన సత్తా ఉన్న నిర్మాత కూడా అవసరం. సో అలాంటి మంచి టేస్ట్ ఉన్న మంచి ప్రొడ్యూసరు మన ఏడు నాగేశ్వరరావు గారు. కరెక్ట్. శంకరాభరణం. సో ఒక్కసారి ఆయన జర్నీకి వెళ్దాం. ఆయన కాకినాడ దగ్గర కొత్తపేటలో జన్మించాడండి. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కాకినాడలో జరిగింది. ఈయన ఫాదర్ ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళకి తిరుగుతూ ఉంటాడు. ఆయన తిరుగుతూ రిటైర్ అయిన తర్వాత కాకినాడలో సెటిల్ అయ్యాడు ఆయన. ఈయన ఎక్కువ నాగేశ్వరరావు ఎడ్యుకేషన్ అంతా కాకినాడ మెక్రాలన్ హై స్కూల్లో. మెక్రాలన్ హై స్కూల్ అంటే రేలంగ్ గారు కూడా మెక్రాలన్ హై స్కూల్లో చదివారు. పిఆర్ కాలేజీలో చదివారు ఆయన. పిఆర్ కాలేజీకి తర్వాత వస్తాను నేను. దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ కాకినాడ హై స్కూల్లో చదివేటప్పుడు లోబి అనే నాటకంలో ఈయన ఒక స్త్రీ పాత్ర ధరించాడు. నాటకాలంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ వీళ్ళందరికీ. ఈ కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఏర్పడిన తర్వాత మొత్తం దాని సైడ్ అట్రాక్ట్ అయ్యారండి. అందులో ఎస్వి రంగారావు గారు, అంజలి గారు, రేలంగ్ గారు, వీళ్ళందరూ చలంగారి నాటకం అక్కడే చూశారు ఆయన, పృథ్వీరాజ్ కపూర్ గారు. వీళ్ళందరికీ కాకినాడ నాటక సంస్థలకి పెద్ద పేరు నాటకాలు అట్టంలో. సో హై స్కూల్లో ఈయన లోబి నాటకం ఆడాడు. నాటకం అయిపోయిన తర్వాత ఈయన ఆ తర్వాత చదువు ఉద్యోగరీత్యా విజయనగరంలో ఉన్నప్పుడు విజయనగరంలో ఆత్రేయ నాటకాలు, ఓటు నీకే, విశ్వభారతి అనే నాటకాలు అక్కడ విజయనగరంలో ఉన్నప్పుడు జేవి సోమయాజు గారితో కూడా పరిచయం అయింది ఈయనకి. ఆయన అక్కడ ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నారు ఆయన అప్పట్లో. ఏడు నాగేశ్వరరావు గారు పరిచయం అయింది. ఈ కనెక్షన్ తర్వాత కనెక్షన్ అవుద్దని ఈయన అనుకోలేదు, ఆయన అనుకోలేదు ఈయనతో శంకరాభరణానికి. అది ఒక విధంగా చెప్తాను నేను. ఏమండి, ఇది అయిన తర్వాత ఈయన కాకినాడలో చదువుతుండగా విబి రాజేంద్ర ప్రసాద్ గారు అదే కాలేజీలోకి వచ్చాడు. ఆయన జగపతి ఆర్ట్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ గారు కాకినాడలోనే చదువుతున్నాడు. ఈయన బిఏ, ఆయన బిఎస్సి. రాజేంద్ర ప్రసాద్ గారు బిఎస్సి. ఈ ముగ్గురు, ఈయన, నాగేశ్వరరావు గారు, విబి రాజేంద్ర ప్రసాద్ గారు, వడ్డా సూర్యనారాయణ గారు, ఇంకొక ఆయన ముగ్గురు కలిసి బళ్ళారి రాఘవ కళా సమితి అనే ఒక పేరు పెట్టి నాటకాలు ఆడటం మొదలుపెట్టారు. మొత్తం నాటకాలు చేస్తున్నారు. నాటకాలు చేస్తున్న తర్వాత ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు డిగ్రీ అయిపోయిన తర్వాత నాటకాలు వేస్తూ ఫ్రెండ్షిప్గానే ఉన్నారు ముగ్గురు. ఈయన సినిమా రంగానికి వెళ్ళిపోయాడు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళిపోతుంటే ఈయన చదువుతూనే ఇంకా ఈ నాటక సంస్థల్లో వేస్తూ నాటకాలు ఆడుతూనే ఉన్నాడు. ఈయన నాటకాలు ఆడుతుంటే ఒకరోజు మెడ్రాస్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది నాటకం వేస్తుండగా. నాటకం వేస్తే టెలిగ్రామ్ వస్తుంటే అక్కడ ఈ కాకినాడలో నాటకం వేస్తుండగా వస్తే వృద్ధుడి పాత్ర ఏదో వేస్తున్నాడు ఆయన. టెలిగ్రామ్ వచ్చి స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని ఒక టెలిగ్రామ్. నీకు వేషం ఉంది, నేను సినిమా తీస్తున్నాను అని చెప్పి విబి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి వచ్చింది. మెడ్రాస్ బయలుదేరి వెళ్ళి జగపతి ఆఫీస్లోనే మకాం. ఇద్దరు ఫ్రెండ్సే కదా, అంతకుముందు నాటకాలు ఆడారు కదా. నాగేశ్వరరావు గారు వీళ్ళు ఫ్రెండ్స్గానే ఉండేవారు. జగపతి ఆఫీస్లోనే మకాం పెట్టాడు. మకాం పెట్టిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి ఎవరో ఏం చెప్పారంటే, ఫస్ట్ తీసే చిత్రం అన్నపూర్ణ, జగ్గే గారు జమున అన్నపూర్ణ సినిమా తీస్తున్నాడు ఆయన. అన్న సినిమా తీస్తుండగా ఎవరో సలహా ఇచ్చారంట, ఈయన
ఈయన ఆఫీస్లోనే ఉన్నాడుగా ఏడు నాగేశ్వరరావు. ఈయన ఎవరంటే నటించడానికి వచ్చారని ఎవరు చెప్పుంటారు. అప్పుడు పక్కకి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు కొత్తోడివే, నువ్వు అసలే ఇంకా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు, చాలా కష్టాలు పడి సినిమా తీస్తున్నావు, ఆ రంగారావు గారిని పెట్టుకుని తీస్తున్నాడు కదా పార్ట్నర్షిప్లో, రాజేంద్ర ప్రసాద్ గారితో చెప్పుకున్నావు, అంచేత నువ్వు ఈ కొత్త వాళ్ళతో పెట్టుకుంటే కొత్త ఆర్టిస్టులతో ఎందుకు అనవసరంగా నువ్వు రిస్క్లో పడతావు, నీ దారిలో నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆవిడప్పటికి రాజేంద్ర ప్రసాద్ నాగేశ్వరరావుకి సారీ చెప్పాడు, నేను వేయలేను, ఈ సినిమాకి సారీ నేను పిలిపించాను కానీ నేను నెరవేర్చగలిగిపోతున్నాను, నెక్స్ట్ దీంట్లో చూస్తానని చెప్పాడు. అప్పటికి 15 రోజులు అయిపోయింది ఆయన వచ్చి. వచ్చిన తర్వాత మరి ఎలా ఉంటాడు ఈయన, ఇంకా ఉండలేడుగా. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ వెళ్ళేటప్పుడు కాకినాడ వెళ్ళేటప్పుడు సినిమా నుంచి అవకాశం వచ్చిందిరా, నువ్వేదో పెద్ద నటుడు అయిపోతావు, నువ్వు బ్రహ్మాండమైన సన్మానం చేసి పంపిస్తారు. జనరల్గా మన ఊళ్ళల్లో సినిమాలకి వెళ్తున్నారంటే ఆ దండలేసి నాటకాల వాళ్ళు ఎక్కువ హడావుడి చేస్తారు. నాటకం వేసేవాళ్ళు వేసి తన సహచరుడు నాటకాల్లోంచి సినిమాలకు వెళ్తున్నాడంటే వాళ్ళకి ఆనందం ఎక్కువ. వీడి పైకి వస్తే రేపు ఇంకొకరిని పిలుస్తాడని. నాటక సహచరులు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు అభినందించుకుంటారు వాళ్ళు. అంచేత బాగా సన్మానం చేసి నువ్వు వెళ్ళి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు ఎవరిని, ఏడు నాగేశ్వరరావుని. ఇప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకుంటే ఇంత అనుమానం చేసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఇవ్వలేదంటే నేను పిలిపించి ఇవ్వలేదంటే అతనికి అవమానమే, నాకు అవమానమే. మళ్ళీ వెళ్ళొచ్చేసిన ఇదైపోతుంది. ఇది చాలామందికి జరిగింది ఇలాంటి సంఘటనలు. మా గురువు గారికి కూడా జరిగింది అప్పుడు ఆలోచన. ఇట్లా జరిగినప్పుడు ఏం చేయాలని చెప్పేసి, సరే ఎలాగైనా నేను ఇక్కడే ఉండి ఎలాగో వచ్చాను కదా, ఒక ప్రయత్నం ఫెయిల్ అయింది, తప్పదు అని ఉండాలి, కానీ రాజేంద్ర ప్రసాద్ ఆఫీస్లో మాత్రం ఉండకూడదు అని అనుకున్నాడు. అప్పుడు ఇదివరకు నాటకాలు వేసేటప్పుడు ఇంకొక హీరో ఇక్కడ ప్రముఖ హీరోగా ఉన్నాడు మెడ్రాస్లో. హీఈస్ నథింగ్ బట్ హర్నాథ్ రాజు. వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడారు. అప్పుడు నాటకాలు ఆడినప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళు నాటకాలు ఆడినప్పుడు హర్నాథ్ కూడా వీళ్ళకి తెలుసు బాగా. నాటకాలు ఆడినప్పుడు 50s కదండి అతను, 58లో మా ఇంటి మహాలక్ష్మి కూడా చేశాడు. హర్నాథ్ దగ్గరికి వెళ్ళాడు, నాయన హర్నాథ్ ఇలా జరిగింది, నేనేమో ఇప్పుడు ఊరికి వెళ్ళలేకపోతున్నాను, నేను అంచేత కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మరి నీ అభిప్రాయం ఏంటన్నాడు. అయితే అలాగే నువ్వు ఉండి ఒక స్థాయికి వచ్చేంత వరకు మా ఇంట్లోనే ఉండు అని ఒక రూమ్ ఇచ్చి హర్నాథ్ గారి ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు అక్కడి నుంచి ఏం చేశాడంటే ఈయన చిన్న ఇలాగ వేషాలు ఎలాగో దొరకట్లేదు, అంచేత నా టోన్ బాగుంటుంది కదా, ఎవరు సలహా ఇచ్చారు. ఇలా సినిమాల కోసం తిరుగుతుంటే టోన్ భలే ఉందాయా, నీ వయసు, డబ్బింగ్ బాగుంటుంది అని ఎవరు సలహా ఇచ్చారు. డబ్బింగ్ బాగుంటుందంటే అప్పుడు అలా ట్రై చేశాడు ఆయన. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎందుకు అవ్వకూడదు, ఓన్లీ బతుకుతెరువు కావాలి ఇక్కడ. ఇప్పుడు ఇచ్చేదంటే మొత్తం అక్కడి నుంచి తెప్పించుకోవడం కుదరదు, అంచేత ఎలాగో బ్రతకాలి కాబట్టి ఆర్టిస్ట్గానేమో అక్కడక్కడ చిన్న పాత్రలు వస్తుంటే అప్పుడు ఈయన ఏం చేశాడంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా మొదలెట్టాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా వాయిస్ బాగుంటుంది, బేస్ వాయిస్ లాగా ఉంటుంది ఏడు నాగేశ్వరరావు. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ సక్సెస్ అయ్యాడు. ఆయన ఫస్ట్ డబ్బింగ్ చెప్పినందుకు అనిశెట్టి సుబ్బారావు వీళ్ళందరూ చాలామంది ఉండేవాళ్ళండి డబ్బింగ్ వాళ్ళు. వాళ్ళందరినీ కలిస్తే ఈసారి డబ్బింగ్ చెప్పారు, చెప్పించి 500 ఇచ్చారు ఫస్ట్. ఇదేదో బాగానే ఉందనుకున్నాడు ఆయన, డబ్బింగ్ బాగానే ఉందనుకున్నాడు. వేషాల కోసం ట్రై చేస్తున్నారు, చిన్న వేషాలు వీళ్ళ రికమెండేషన్ తోటి, హరినాథ్ రికమెండేషన్ తోటి, వీళ్ళ రికమెండేషన్ వేషాలు వేస్తున్నాడు. కానీ చెప్పుకోదగ్గ పాత్ర మాత్రం రావట్లా ఈయనకి. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక లాభం లేదని ఒక ఇల్లు తీసుకుని, హరినాథ్ దగ్గర ఎంతకాలం ఉంటాడు, ఒక ఇల్లు తీసుకుని ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టాడు. అప్పటికే పెళ్ళి అయింది, ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టాడు. ఫ్యామిలీ తీసుకుని పెట్టుకున్నాడు కానీ ఇల్లు కొంచెం పెద్దదిగా అనిపించింది. పెద్దదిగా అనిపించి ఏం చేశాడంటే ఈయన ఇది నా వల్ల కాదు, ఇది ఇంత ఇల్లు అనవసరం నాకు, అంచేత ఒక రూమ్ ఎక్స్ట్రాగా ఉంది, దీన్ని సబ్లీజ్కి ఇస్తే బాగుంటుందని చెప్పి సినిమాల కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఇంకొక ఫ్రెండ్ కాకినాడలో నాటకాల్లో తగిలిన ఒక ఫ్రెండ్ వచ్చాడు అక్కడికి. ఒక అబ్బాయి వచ్చాడు, ఒక కుర్రాడు వస్తే అతనికి రూమ్ అద్దెకిచ్చాడు. రూమ్ అద్దెకిచ్చిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి వేషాల కోసం ఆఫీసులు తిరుగుతూ ఉండేది. ఎవరికి దొరికితే వాళ్ళకి
ఇంకొకరు సపోర్ట్ చేసేటట్టు. ఓకే. ఇలా తిరుగుతూ ఉండగా ఒకళ్ళకి వేషం వస్తుంది, ఒకళ్ళకి రావట్లేదు. కానీ ఈ రెండో వాడు ఒక రూమ్లో చేరాడే, ఆ కుర్రాడు ఒకనాటికి సూపర్ స్టార్ అయిపోయాడు, ఫుల్ బిజీ అయిపోయాడు. ఓకే. అతను ఎవరంటే పుణ్యమూర్తుల రాజుబాబు గారు ఓకే. పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాడు. పెద్ద ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి ఇతను ఇలాగే ఉన్నాడు. పెద్ద ఆర్టిస్ట్ అయినంత మాత్రం ఏదో చిన్న క్యారెక్టర్లు ఇస్తారు తప్ప అతను ఫుల్ బిజీ అయిపోయాడు. కానీ ఇవ్వమంటే ఎవరైనా రికమెండ్ చేస్తే ఒక తగిన పాత్రలో ఇస్తారు తప్పండి, వేరే ఓకే ఒక పెద్ద క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు ఇవ్వమంటే ఎవరు ఏ ఆర్టిస్ట్ సపోర్ట్ చేసినా అది సహజం. అంటే నాకు సినిమాగా తెలుసు కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరో చెప్తారు, పెద్ద రామారావు గారు చెప్పారు అనుకోండి, సపోజ్ బాబు ఏమైనా వేషం అని, ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తాం అంటే ఉన్నాడు రామారావు గారి పిక్చర్లో ఉన్నాడు అని అనిపించుకోవడానికి ఇస్తారు అంతే. అలాంటి వేషాలు దొరుకుతున్నాయి. డబ్బింగ్ కంటిన్యూ చేస్తున్నాడు, దాదాపుగా 50-60 పిక్చర్లు అప్పటికే చెప్పేస్తున్నాడు. టువర్డ్స్ ఇది వెళ్ళిపోతున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు. సక్సెస్ అయిపోయాడు ఈయన డబ్బింగ్ లో, నాట్ అయిన ఆర్టిస్ట్. ఇలా ఉంటుండగా ఒకరోజు ఈయన ఖాళీగా ఆలోచించు ఉండగా వీళ్ళ ఇంటికి ఒక 4 మనుషులు వచ్చారు. 4 వ్యక్తులు వాళ్ళ ఊరు తాలూకులు వచ్చి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. వాళ్ళు బ్రాహ్మణ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ఇంకొకరు ఎవరో వీర్రాజు ఎవరో 4 కలిసి వచ్చారు. వచ్చి నువ్వు నాకు సహాయం చేయాలి అన్నారు. ఏ సాయం? మేము ఒక సినిమా కొన్నాం, డబ్బింగ్ చేయాలి అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాడు కదా, అందుకని అతని దగ్గరికి వచ్చారు. అది వచ్చిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ చేయాలంటే ఏం సినిమా కొన్నారంటే వెంకటేశ్వర కళ్యాణం అనే సినిమా కొన్నారు వాళ్ళు. వెంకటేశ్వర కళ్యాణం అనే సినిమా, అది కన్నడ నుంచి దీనికో అనుకుంటాను, అది వెంకటేశ్వర కళ్యాణం అనే సినిమా కొని డబ్బింగ్ చేయించమన్నారు. ఇతనికి డబ్బింగ్ బాగా అవగాహన ఉంది కదా, రైటర్స్ తెలుసు, ఇది తెలుసు. అంచేత మేము కొనేసాం, ఎవరో చెప్తేను, అంచేత నువ్వు దానికి మేము వెతుక్కుని వచ్చావు, నీకోసం నువ్వు చేసి పెట్టంటే చేసి పెడతాన్నాడు. అందరికి పరిచయం, రచయితలు పరిచయం ఉన్నారు కాబట్టి డబ్బింగ్ చేసి అది బిజినెస్ అయ్యి తలకు 25,000 వచ్చింది, అన్ని ఖర్చులు పోను. ఈయన కూడా ఒక షేర్ ఇచ్చారు 10% ఎంతో. వస్తే బ్రహ్మాండంగా వేరే లాభాలు వచ్చినాయి. వాళ్ళకి అనిపించింది, ఓ డబ్బింగ్ పిక్చర్కే తలకు 25,000 వచ్చింది, స్టేట్ పిక్చర్ తీస్తే ఎట్లా ఎలా ఉంటుంది, స్టేట్ పిక్చర్ తీస్తే ఎలా ఎంత వస్తుందని వాళ్ళకు ఒక ఇది పుట్టింది. పైగా గౌరవం కూడా ఉంటుంది స్టేట్ పిక్చర్ తీస్తే. అంచేత ఏమంటే మీరు ఎలాగో ఉన్నాం కదా, ఒక స్టేట్ పిక్చర్ తీద్దాం అన్నారు. స్టేట్ పిక్చర్ తీయటం అంటే మాటలు కాదయా. అంతకుముందు నాగేశ్వరరావు గారికి ఒక అనుభవం ఉంది. ఏడిది నాగేశ్వరరావు గారికి గుంటూరులో డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, గుమ్మడి వీరయ్య గారని, సినిమాలు కొండి చేస్తూ ఉంటాడు ఆయన. ఆయన ఒక సినిమా తీశాడు, తోడి కోడల్లో ఏదో సంథింగ్ ఏదో తీశారు. ఇది ఒక సినిమా తీస్తే ఆయన కొత్తవాడు అడ్వాంటేజ్ తీసుకుని మొత్తం ఏం చేశారంటే వాళ్ళు సినిమా మొత్తం ఎక్కువ ముందు ఖర్చు పెట్టేసి సినిమా మధ్యలో ఆగిపోయింది. చాలా మోసాలు జరిగినాయి. అంటే తినేశారు. అదే అంటే కొత్త ప్రొడ్యూసర్ వస్తే ఏముందంటే ముందు అసలు సినిమాకి కావాల్సింది ఏంటంటే ముందు ఆఫీస్ తీసేస్తారండి. సినిమా డేట్లు తెలియదు, ఏం తీస్తారో తెలీదు, డైరెక్టర్ ఎవరో తెలీదు, నటీనటులు ఎవరో తెలీదు, కానీ ముందు ఆఫీస్ తీసేస్తారు. ఎందుకంటే జారిపోతాడు అని ఆఫీస్ తీసి లాక్ చేసేస్తారు. లాక్ చేసేస్తే ఆఫీస్ మెయింటెనెన్స్ ఎంత అవుతుందండి? అది ఒక బాయ్ ఆఫీసు మెయింటెనెన్స్ చాలా అయిపోద్ది. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక 5-6 లక్షలు ఈ ఖర్చు వచ్చేస్తుందండి. ఈ ఖర్చు దేంట్లో వస్తుంది? బడ్జెట్లో వస్తుంది. సో ఇలాగా ఆయన డబ్బులన్నీ అయిపోయిన తర్వాత సగం పిక్చర్లు ఆగిపోయింది. ఇక ఈ ఏడిది నాగేశ్వరరావు కలిశాడు మెడ్రాస్లో ఎక్కడో ఇచ్చి, నాయన నువ్వు నేను చేతులు ఎత్తేసాను, నువ్వు ఎలాగో కొంత డబ్బులు ఇస్తాను, నేను కొంచెం ఫినిష్ చేసి పెట్టు, ఒక పద్ధతిలో నాకు తెలియక నేను ఇలాగా దెబ్బతిన్నాను నేను, అంచేత నీకు కొంచెం అనుభవం ఉంది కదా సినిమా వాళ్ళతోటి, అంచేత ఫినిష్ చేసి పెట్టు అన్నాడు. ఫినిష్ చేసి రిలీజ్ చేసి పెట్టాడు. ఈ అనుభవం ఉంది. అంటే ఎందుకు ఆలోచించాడంటే ఇది గుర్తుకొచ్చిందంటే నేను స్టేట్ పిక్చర్ తీయగలనా లేనా అనేది చెక్ చేసుకున్నాడు ఏడిది నాగేశ్వరరావు. చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకుంటూ ఓకే ఇప్పుడు ఈ హర్డిల్స్ అన్నీ ఇప్పుడు గుమ్మడి వీరయ్య గారు అనుభవించినవన్నీ మనం అవాయిడ్ చేయాలి.
ఆ సినిమాలో జరిగిన తప్పులన్నింటినీ కాకుండా మన సినిమా తీయాలి, కానీ తీద్దాం. కానీ మరి వీళ్ళు నలుగురు పెట్టే అమౌంట్ ఎంత, కొద్దిగా పెడితే చాలదే. ఇప్పుడు ఏదో లాభం వచ్చిన 25,000 ఇంకో 25-30 పెడతానంటారు, చాలదు. ఒక సినిమా తీయాలంటే, ఒక మంచి సినిమా తీయాలంటే చాలదు. అందుకని ఏం చేశారంటే, ఈ సినిమా తీయడానికి ఈ డబ్బులు చాలవయ్యా, ఇంకా కావాలి మనకి అంటే ఇంకొక 10-15 మందిని పూలప్ చేశారు. తలొక 50,000 అలా పెట్టుకుని క్రౌడ్ ఫండ్ పూలప్ చేసి చాలదు. అంటే ఈ నాగేశ్వరరావు గారి అనుభవం కాబట్టి, డబ్బులు లేకుండా దిగామంటే నేను మునిగిపోతాను, ఇప్పుడు నా మీద నమ్ముకుని వచ్చానంటారు, నేను ముంచేశానంటారు. అందుకని ఇలా కుదరదని చెప్పేశారు ముందే వాళ్ళతోటి. అంటే నేను వర్కింగ్ పార్ట్నర్గా ఉంటాను, కానీ మీరు పెట్టే పెట్టుబడులు చాలవు, ఒక మంచి సినిమా తీద్దాం, తీసేదేదో అని విశ్వనాథ్ గారిని అప్రోచ్ అయ్యారు. విశ్వనాథ్ గారిని అప్రోచ్ అయితే అప్పుడు ఆయన సరే ముందు చేయనన్నాడు. ఎంచేతంటే సినిమా తీసేవాడు కదా కావాల్సింది, నాకు రిలీజ్ అయిన తర్వాత దీన్ని ప్రమోట్ చేసేవాడు కావాలి అని చెప్పాడు ఆయన. అంటే చేస్తానండి, నేను ఖచ్చితంగా చేస్తాను నేను అని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసిన తర్వాత 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు తిరిగిన తర్వాత, కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత విశ్వనాథ్ గారు ఒప్పుకున్నారు. అది చంద్రమోహన్, అప్పట్లో కొత్తగా వచ్చిన జయప్రద, సత్యనారాయణ, రమాప్రభ వీళ్ళందరితోటి సిరిసిరిమో అనే సినిమా తీశాడు విశ్వనాథ్ గారు. విఎస్ఆర్ స్వామి కెమెరామెన్, నేషనల్ అవార్డు సిరిసిరిమో తీశాడు ఆయన. మోగమ్మాయి మంచి సబ్జెక్టు. ఈ అమ్మాయి మోగమ్మాయి, డాన్స్ అంటే ఇష్టం ఏమండి. అసలు విపరీతమైన సక్సెస్ వచ్చి విపరీతంగా లాభాలు వచ్చేసింది. ఇంకోటి నాకు ఇక్కడ డౌట్ అండి, ఈ క్రౌడ్ ఫండ్ వీళ్ళు కొత్త వాళ్ళు, 18 పార్ట్నర్సే, 18 మంది పార్ట్నర్సే, ఎవరొకళ్ళు ఏది చేసినా ఇబ్బందే. కానీ తర్వాత ఒక పార్ట్నర్ వచ్చి ఒక కుర్చీ వేసుకుంటే వాడు తన గెస్టులు ఇంకోళ్ళని తీసుకొస్తాడు, అంతేగా. ప్రతి వాడు ఓనరే, అంతేగా, ప్రతి ఒక్కళ్ళు భరించాలి. ఈ చాలా భరించాలి, చాలా తలనొప్పులు. అంటే విశ్వనాథ్ గారు కాబట్టి కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు, లేదంటే వాళ్ళు వెనకాల సెట్ బయట ఉంటారు, అందరూ ఇన్వాల్వ్ కారు. ఇన్వాల్వ్ అయింది ఒక ఏడేసి నాగేశ్వరరావే. అప్పుడప్పుడు వీళ్ళు వెళ్తా ఉండేవాళ్ళు. అంటే ముందే కండిషన్స్ చెప్పాడు కదా, మానిటరింగ్ అంతా చేసుకుంటానని. అంటే ఏడేసి నాగరావు విశ్వనాథ్ గారి గురించి తెలుసు కాబట్టి, విశ్వనాథ్ గారితో ఎంత డీసెంట్గా ఉండాలి, ఎంత డీసెంట్గా బిహేవ్ చేయాలని చెప్పేసి ఏడేసి నాగేశ్వరరావు తెలుసు కాబట్టి, ఇక సిరిసిరిమో సూపర్ హిట్, డోపర్ హిట్ అయిపోయింది. విపరీతం లాభాలు వచ్చినాయి. లాభాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో బిజినెస్ పనులుండి వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ బ్యాచ్ మాకు బిజినెస్ ఇదే, మళ్ళీ ఇంకొక సినిమా తీయాలంటే టైం స్పేర్ చేయలేం, అక్కడ బిజినెస్లు పాడైపోతాయి అని కొంచెం గ్యాప్ కావాలి అన్నారు. అంతే, గ్యాప్ కావాలంటే అప్పుడు ఏం చేశాడంటే ఈయన, ఇది ఆపకూడదు, చేస్తున్న ప్రయాణాన్ని మధ్యలో ఆపేస్తే ఇప్పుడు వచ్చిన సక్సెస్ని క్యాష్ చేసుకోకపోతే, క్యాష్ అంటే జీవితానికి ఒక అర్థం దొరికింది. ఇప్పుడు జీవితంలో పైకి రావడానికి ఒక మార్గం, ఒక రోడ్డు దొరికింది. ఆ రోడ్డును పట్టుకుని పోవాలి తప్ప అక్కడే ఆగిపోకూడదు. ఏ నిర్మాత అయినా ఆలోచించేది అది. అప్పుడు ఈయన ఆలోచించి తను బ్యానర్ రోడ్డు పెట్టుకుని, తన తోడళ్ళు ఇంకెవరైనా పెట్టుకుని, నలుగురు పెట్టుకుని మళ్ళీ సినిమా ప్లాన్ చేశాడు. సినిమా ప్లాన్ చేసి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాడు. నాయన, నేను చాలా బిజీగా ఉన్నాను, ఈ సిరిసిరిమో హిందీలో తీస్తున్నాను నేను, సిరిసిరిమో రైట్స్ కూడా అమ్మేశారు, హిందీలో తీస్తున్నాను అని చెప్పేసి నాకు ఖాళీ లేదన్నాడు. అప్పుడు కథ కోసం వెతికితే కొమ్మినేని శేషగిరిరావు అని మా కొలీగ్, మా గురువు గారి దగ్గర చేశాడు, ఆర్టిస్ట్ కూడా. ఎవరంటే చక్రవర్తి గారి తమ్ముడు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, కొమ్మినేని అప్పారావు ఆయన పేరు, కొమ్మినేని శేషగిరిరావు ఇతను. మేమందరం కలిసి పనిచేసాం, మా కొలీగ్. అతను అప్పటికే డైరెక్టర్ అయిపోయాడు, మాకంటే ముందే డైరెక్టర్ అయ్యి సినిమాలు చేశాడు. అప్పటికి దేవతలారా దీవించండి గిరిబాబు సినిమా అనుకుంటా హిట్ అయింది. గిరిబాబు వాళ్ళు అంతా కలిపి చేస్తే దేవతలారా దీవించాలి సినిమా హిట్ అయింది. సో అతని దగ్గర అప్పుడు వచ్చారు. అతని దగ్గర ఒక కథ ఉంటే ఆ కథను తీసుకొచ్చి సినిమా తీశాడు ఈయన. సినిమా తీస్తే అది తాయారమ్మ బంగారయ్య, అది హిట్టే, అది లాభాలు వచ్చినాయి. ఇది సొంతంగా. ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు. విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ బ్యానర్ని తీసి ఏం చేశారంటే, ఇందులో కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమాతో చేసి పూర్ణోదయ అనే బ్యానర్ ఓపెన్ చేశాడు ఆయన.
పూర్ణోదయ మన బ్యానర్ ఓపెన్ చేసి మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ గ్యాప్లో సినిమా చేసుకొచ్చాం, అంచేత మీరు మళ్ళీ చేసుకురావాలి అన్నారు. సరే, కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు సినిమా సక్సెస్ తర్వాత హిందీ సినిమా కూడా చేస్తున్నాడు ఆయన. 7 నాగేశ్వరరావు అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఒక రెండో పిక్చర్ కూడా సక్సెస్ఫుల్గా చేసుకొచ్చాడు. ఇంకా తీయటానికి ఏముంది విశ్వనాథ్ గారికి. అంచేత ఆ విశ్వనాథ్ గారు సరే చేస్తానన్నారు. సార్ సబ్జెక్ట్ ఏమైనా ఆలోచిస్తే ఆయన ఇంతకుముందు అది తీసాం కాబట్టి ఇప్పుడు సంగీత ప్రధాన చిత్రం చేద్దామని చెప్పి ఆలోచించాడు. అది శంకరాభరణం. శంకరాభరణం సిరిసిరిమో తర్వాత శంకరాభరణం 79లో స్టార్ట్ అయింది. శంకరాభరణం చూసిన తర్వాత దానికి అక్కినేని నాగేశ్వరరావు శంకరాభరణం శాస్త్రి పాత్రకి శివాజీ గణేషన్ గారు, కృష్ణరాజు గారిని అనుకున్నారు ఫస్ట్లో. వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఏం చేశారంటే విశ్వనాథ్ గారికి నచ్చల. విశ్వనాథ్ గారికి ఏంటంటే ఇప్పుడు ఈ శంకర శాస్త్రి అనే పాత్రకి ఒక ఇమేజ్ ఉంటే అది వాళ్ళ మోసలో వెళ్ళిపోతుంది, ఇది అంచేత వాళ్ళ ప్రకారమే వెళ్ళిపోతుంది, కానీ ఒక పవిత్రమైన సంగీత విద్వాంసుడి పాత్ర రూపకల్పన వాళ్ళ మీద సరిపోదేమో అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అప్పుడు ఏం చేద్దాం, అప్పుడు ఏంటంటే కొత్తవాడిని తీసుకున్నాం అనుకున్నప్పుడు వీరికి విజయనగరం నాటకాలు ఆడేటప్పుడు జేవి సోమయాజుల గారితో పరిచయం. అది అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారితో సలహా తీసుకున్నాడు ఈయన. ఇలాగ వాళ్ళు తెలుసు కాబట్టి అది తీసుకున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకుని సలహా తీసుకుని జేవి సోమయాజుల గారిని, అంటే ఈయనకి చెప్పడానికి ధైర్యం లేదు, జేవి సోమయాజులను పెట్టుకుందాం అని చెప్పే ధైర్యం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారితో కన్సల్ట్ చేశాడు ఈయన. ఏమంటే కొంచెం మీరు అది చెప్పండి మరి సోమయాజుల గారు మరి ఏమంటారు అని చెప్తే, ఈ డైరెక్టర్ దగ్గర మాట్లాడే ఇది అంత రాలా. ఇంకా అంటే ఇంత పెద్ద ఆర్టిస్టులు అనుకున్నది ఒక కొత్త ఆర్టిస్ట్ని ఎవరినో తీసుకొస్తానంటే అది ఎలా ఉంటుందని చెప్పి సందేహపడ్డాడు. అప్పుడు బాలు గారిది సహాయం, న్యాచురల్ అది. ఆయనకి ఎవరి దగ్గర ఉంటారో అన్నయ్య వరుస కాబట్టి ఆయన దగ్గర ఉంటే చెప్పారు. బాలు గారు వెళ్ళి చెప్పారు, ఇలా సోమయాజుల గారు ఉంటున్నారు, మరి అక్కడ జాబ్ చేస్తున్నారు అని. అయితే ఫోటో తీసుకురండి అన్నారు. ఫోటో తీసుకురండి అన్నప్పుడు ఫోటో ఎక్కడ ఉంటుంది, ఆయన బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, రమణమూర్తి. జేవి సోమయాజుల గారి బ్రదర్ రమణమూర్తి, జేవి రమణమూర్తి. శంకర శాస్త్రి అనే పాత్రకి ఎవరు సరిపోతారో ఏమిటనేది అడిగినప్పుడు ఈ సందర్భం వచ్చింది. ఫోటో తీసుకురామన్నారు. ఫోటో తీసుకురామంటే ఆయన బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, ఆర్టిస్ట్గా హీరోగా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్తే వెళ్ళి ఫోటో అడిగారు. ఫోటో అడిగితే ఫోటో లేదు అన్నాడు. అంటే ఏం చెప్పారంటే ఇలాగ ఆయన మంచి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నారని చెప్పేటప్పటికి ఆయనకి అంటే నన్ను కాదని ఆయన దగ్గరికి వెళ్తారని ఇది వచ్చిందో ఏమిటో, ఫోటో లేదు అన్నాడు ఆయన. అది తిరిగి వస్తుంటే తక్కమంట గోడ మీద చూస్తే ఆ ఫోటో ఉంది, సోమయాజుల గారు ఫోటో. మరి అది ఉంది కదండి అన్నాడు. అదే తీసుకెళ్ళండి అన్నాడు. అంటే చూడండి ఒక ఇది, అంటే దీన్ని బట్టి చాలా అర్థాలు ఉన్నాయి వీటిలో, అంటే మనం చెప్పక్కర్లే. ఏమండి తీసుకెళ్ళారు, చూపిస్తే ఓకే పిలిపించండి అన్నారు. పిలిపిస్తే బాలసుబ్రహ్మణ్యం గారితో ఎవరితో మాట్లాడిస్తే దానికేమో నేను చేస్తానన్నారు. కానీ ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ముందు కండిషన్ పెట్టాడు ఆయన, ఇది మరి జుట్టు కత్తిరించి పిలక పెట్టాలి, మరి ఆయన ఉద్యోగం చేస్తున్నారు కదా, ఆయనకి ఇష్టమో కాదో కనుక్కోండి ముందు, విశ్వనాథ్ గారు కొంచెం సున్నితంగా డీల్ చేస్తారు కదా అని చెప్తే పాత్ర కోసం నేను ఏమైనా చేస్తానండి అని ఆయన ఒప్పుకున్నాడు. అలాగ తయారైంది శంకరాభరణం. తర్వాత మరి శంకరాభరణం వచ్చింది, తయారైపోయింది, కానీ ఎవరు మూమెంట్ లేదు, బిజినెస్ మూమెంట్ లేదు. అందరూ బ్రహ్మాండం అంటున్నారు, ప్రివ్యూలు వేస్తే బ్రహ్మాండం 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 అంటున్నారు, కానీ అస్సలు ఇది లేదు, కొనేవాళ్ళు లేరు, డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావట్లా. అంతకుముందు సక్సెస్ఫుల్ పిక్చర్లు ఉన్నా కూడా ముందుకు రావట్లా. అప్పుడు ఇదివరకు చాలామంది పిక్చర్ల కంటే చాలామంది పిక్చర్స్ని
రోడ్డు వాళ్ళు రోడ్డును పడబోతుంటే బయట పడేసి డిస్ట్రిబ్యూటర్ గారు ఉన్నారు లక్ష్మీ ఫిలిమ్స్లో. ఆయన పేరు లింగమూర్తి గారు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఆయన వచ్చి బయట పడేస్తారు. ఆయన టేకప్ చేసి లక్ష్మీ ఫిలిమ్స్ ద్వారానో లేకపోతే ఇంకొకళ్ళ ద్వారానో హెల్ప్ చేసి సినిమా రిలీజ్ చేస్తారు. ఆయన వచ్చారు. ఆయన వచ్చి సినిమాని ఆయన రిలీజ్ చేయించాడు. ఫస్ట్ 3 రోజులు 4 రోజులు బాగా పోలేదు. ఆ తర్వాత ఇక బ్రహ్మరథం పట్టారు. ఎవరు దేని మీద? మన శంకరాభరణం. ఇక ఇది అమెరికాలో 45 రోజులు శంకరాభరణం నైట్స్ చేశారట అక్కడ సన్మానాలు వీళ్ళకి. విశ్వనాథ్ గారిని వాళ్ళని తీసుకెళ్ళి 45 days అమెరికాలో. తర్వాత ఈ శంకరాభరణం అనే దాన్ని ఇవే సాంగ్స్ తోటి కేరళ, కర్ణాటక, ఇక్కడ అన్ని లాంగ్వేజెస్లోనూ ఇచ్చేసారు. ఏమండి? సంచలనం, సెన్సేషనల్. ఆ తర్వాత ఇక ఈయనకి విశ్వనాథ్ గారికి ఇక బ్రహ్మరథం పట్టారు. కానీ ఇది వడ్డే రమేష్ కొన్నాడు శంకరాభరణం హిందీ రైట్స్లో గిరీష్ కర్నాడ్ మంచి కాస్టింగ్ వేసాడు ఆయన. గిరీష్ కర్నాడ్ వేస్తే అది సూపర్ ఫ్లాప్ అయింది. సూపర్ ఫ్లాప్ అంటే ఆయన అహం కూడా ఒకటి ఉందని. ఇప్పుడు ఆయన అమ్మకానికి వచ్చింది, బేరం వచ్చింది. శంకరాభరణం సక్సెస్ కదా, హిట్ కదా, హిందీ వాళ్ళు వస్తే నేను అమ్మను అన్నాడు ఈయన. అమ్మనంటేటప్పటికి ఇలాగే ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు బ్యానర్ మారింది. ఫస్ట్ ఫిల్మే బ్రహ్మాండం అయిపోయింది. అవును ఏమండి? అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా తీయాలి. మళ్ళీ విశ్వనాథ్ గారు కాళ్ళు లేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే ఇక భారతీ రాజాని అప్రోచ్ అయ్యాడు. భారతీ రాజాని అప్రోచ్ అయ్యి సీతాకోక చిలుక అనే సినిమా తీశాడు. అన్ని మ్యాక్సిమం అండి మీరు చూడండి. ఫస్ట్ ఈయన దగ్గర నాకు అనిపిస్తుంది ఏంటంటే డైరెక్టర్ చాయిస్. అంటే తెలివైన నిర్మాత ఉంటే, తెలివైన నిర్మాత ఉంటే మంచి దర్శకుడిని. డబ్బు ఉండటం కాదండి, డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు మంచి సినిమాలు తీయలేరండి. టేస్ట్ కూడా ఉండాలి. అంచేత డైరెక్టర్ చెప్పింది యాక్సెప్ట్ చేయగలిగిన మేధావితనం ఉండాలి ఇక్కడ. ఈయన ఫస్ట్ సక్సెస్ డైరెక్టర్ సెలక్షన్ అండి. ఆర్టిస్టులు పక్కన కరెక్ట్. అన్ని అవార్డు ఫిల్మ్స్, నేషనల్ అవార్డు, అసలు నేషనల్ అవార్డులు అసలు కంటిన్యూస్ గా కరెక్ట్ అండి. అసలు ఆ బ్యానర్ టైటిల్ కూడా భలే పెట్టారులేండి, పూర్ణోదయ. ఆ తర్వాత సాగర సంగము. ఆ తర్వాత విశ్వనాథ్ గారితో మళ్ళీ డేట్స్ ఇచ్చారు. సాగర సంగము అని సినిమా తీశారు. ఇది సీతాకోక చిలుక తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారే వరుసగా చేయలేదు కదా. అంచేత గ్యాప్ లో సినిమా చేస్తారు అన్నమాట. సినిమా చేసిన తర్వాత ఈ అంతకుముందు చేశాం కదా సినిమా శంకరాభరణం మ్యూజిక్ మీద చేశాం కదా. ఇప్పుడు నృత్యం మీద చేద్దాం, నాట్యం మీద చేద్దాం అని చెప్పేసి, ఇది నాట్యం బేస్డ్ సాగర్ సంఘం. ఆయన మరి నాట్యానికి ఎవరిని పెడదాం అని అంటే అప్పుడు ఇంకెవరున్నారు, బ్రహ్మాండమైన నటుడు కమల్ హాసన్ గారు ఉన్నారు కదా, కమల్ హాసన్ గారిని పెడదాం అని చెప్పేసి ఆయన పెట్టుకుని తీసుకొచ్చారు. సంగీతం అది సూపర్ హిట్, అది అవార్డు, అది ఒరిజినల్ పాటలతోనే ఆల్ లాంగ్వేజెస్, ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మొత్తం రిలీజ్ చేశారు. సూపర్ హిట్, అన్ని రైట్స్ అయిపోయినాయి. ఇది అయిన తర్వాత ఇప్పుడు వెంటనే ఇది ఇచ్చారు, ఈయన ఎవరో మన విశ్వనాథ్ గారు డేట్స్ ఇచ్చారు మళ్ళీ కమల్ హాసన్ తోటి. ఇప్పుడు కమల్ హాసన్ తోటి స్వాతి ముత్యం తీశారు. స్వాతి ముత్యం అది బ్రహ్మాండం అయింది, సూపర్ హిట్. ఏ మూవీ కూడా తక్కువ కాదు. పైగా కథలు కానీ ఇది కానివ్వండి, రాధికే చేసింది అందులో. వరపత్ర సాయికి వరహాలి నారాయణ రెడ్డి గారు రాసిన పాట. నారాయణ రెడ్డి గారు రాసిన ఇంకా చాలా మంచి సింగిల్ కార్డ్ అనుకుంటా కదా. సింగిల్ కార్డ్ కాదనుకుంటా, వెయిటర్ కూడా రాస్తాడు ఆయన. కానీ సాంగ్స్ వాటికి అద్భుతం అండి. వటపత్రి మంచి అవార్డు కూడా వచ్చింది. తర్వాత కమల్ హాసన్ అమాయకుడు ఏమండి, అది డిస్కషన్ వచ్చిందంట. డిస్కషన్ వచ్చి అది ఎండ్ వరకు అమాయకుడిగా ఉంచుదామా లేకపోతే మార్చేద్దామా మనిషిని అనే డిస్కషన్ చాలాసార్లు జరిగిందంట. అది జరిగితే
చాలామంది డిస్కస్ చేసిన తర్వాత ఇది అమాయకుడిగా ఉంచితేనే బెటర్, లేకపోతే క్యారెక్టరైజేషన్ పోద్ది. ఆ అమాయకత్వంలోనే ఆ సీత హరికథ చెప్తుండగా తాళి కట్టేస్తాడు. తాళి కట్టాలి కాబట్టి అది డౌట్ వచ్చింది వీళ్ళకి. తాళి ఎలా కడతాడు అమాయకుడు అని. అంచేత రాముడు కథ చెప్పేటప్పుడు రాముడు వారి సీత మెడలో తాటి కట్టాడు అనగానే ఇది కట్టేస్తాడు. అట్లా మలిచారంట అది. ఇది అయిపోయిన తర్వాత ఇక వరుసగా ఈయన విశ్వనాథ్ గారు కంటిన్యూ అయిపోయాడు ఆ బ్యానర్కి, పూర్ణోదయ బ్యానర్కి. వరుసగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు లైన్లోకి వచ్చాడు. చిరంజీవి గారితో తీద్దాం ఒక సినిమా, ఒక డిఫరెంట్ కథ. అంటే ఆయన మెగాస్టారు అయినా కూడా ఒక టిపికల్ కథ, అంటే చెప్పులు వాడంటే చాలా మరి ఇది కదా, విశ్వనాథ్ గారు అంటే యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పి స్వయం కృషి తీశారు. ఆ స్వయం కృషిలో మరి ఆ చెప్పులు వాడు క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశారు. చిరంజీవి గారు కూడా బాగా లో క్యారెక్టర్కి బాగా నప్పాడు. ఆయన నప్పి విశ్వనాథ్ గారికి ఆయన ఇచ్చేశారు. స్వయం కృషి కూడా బాగానే పోయింది, పర్వాలేదు. అంటే అంత అవార్డు కూడా వచ్చింది. అవునవును, స్వయం కృషికి. చిరంజీవి గారి కెరీర్ లో ఒక 10 సినిమాలు 20 సినిమాలు ద బెస్ట్ చూసుకుంటే ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, స్వయం కృషి ఉంటుంది. జంజాల గారు రాసింది అందులో నెక్స్ట్ సినిమా ఆపద్ బాంధవుడులోను. జంజాల గారు తర్వాత నెక్స్ట్ సినిమా మళ్ళీ ఆపద్ బాంధవుడులో జంజాల గారు క్యారెక్టర్ రాసి, అది ఆపద్ బాంధవుడు అనుకుంటా. ఆపద్ బాంధవుడు కొంచెం అది ఆడలేదు, దాంతో ఆగిపోయింది సినిమా అక్కడ. ఆపద్ బాంధవుడే జంజాల గారు క్యారెక్టర్ వేశారు అందులో, ఆపద్ బాంధవుడు. ఏమండి వేసిన తర్వాత అది ఎందుకో మిస్ఫైర్ అయింది, టోటల్గా మిస్ఫైర్ అయ్యి ఆ తర్వాత ఇక ఈ యంగ్ జనరేషన్ వచ్చేసారు అప్పటికి. ఈ ఆపద్ బాంధవుడు తర్వాత మొత్తం కంప్లీట్ మ్యాక్సిమం లాస్ వచ్చేసిన తర్వాత ఇక సైలెంట్ అయిపోయాడు ఆయన. కొంతకాలం సినిమాలు అసలు తీల. ఆ తర్వాత డౌట్ అండి, ఇప్పుడు ఒక 10 సినిమాలు మనం చెప్పుకుంటే ఇప్పుడు లాభాలు చెప్పుకున్నాం, మంచి సినిమాలుగా మనం చెప్పుకున్నాం. ఒక్క సినిమా టర్న్ చేస్తా జీవితం మొత్తాన్ని. అంతేనండి, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది అదే. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు దానికి విశ్లేషణ చెప్పారు. ఏమంటే మీరు ఒక సినిమా పోగానే లాస్ అంటారు, మరి ఇన్ని సినిమాలు సక్సెస్లు ఏం చేస్తారంటే, నాయన సక్సెస్ ఉన్నప్పుడు మేము విపరీతంగా ఖర్చు పెట్టేస్తాం, 100 days ఫంక్షన్స్కి బోనస్లను ఇస్తాం, ఇవన్నీ సక్సెస్ ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టేస్తాం. కానీ ఇది ఈ ఫ్లాప్ అయితే మొత్తం ఒకేసారి పోద్ది, మేము డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం సక్సెస్ వచ్చిన డబ్బులంతా. అంచేత ఒకేసారి పోయేటప్పుడు ఒకసారి బండలాగా పడిపోద్ది ఇది. అంచేత సక్సెస్ లో డబ్బులు వస్తాయి అనుకుంటే పొరపాటు. ఏదైనా ప్రాపర్టీలు కొనుక్కుంటే అవి ఉంటాయి అంతే, మేము ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఒకళ్ళ కార్లను ఇస్తాం, ఒకళ్ళకి బంగారు ఇవన్నీ ఇస్తాం, స్టాఫ్కి బోనస్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ ఖర్చు పెట్టేస్తాం సక్సెస్లో. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ పెట్టుబడి పెడతాం. అంతేకాని ఒక పిక్చర్ ఇదైతే ఇది అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ అబ్బాయిని హీరో చేశారు, రెండో అబ్బాయిని. ఇది అయిన తర్వాత ఆపద్ బాంధవుడు తర్వాత రెండో అబ్బాయిని హీరో చేసి మర్చిపోయాను, మధ్యలో ఇంకో సినిమా చేశాడు ఈయన, సితారా, వంశీని డైరెక్టర్ చేసి. సూపర్ సినిమా, వంశీని డైరెక్టర్ చేసి సితారా అనే సినిమా తీశాడు. మంచి డైరెక్టర్ పరిచయం చేశాడు. ఏమండి అంతకు ముందే వాళ్ళ దాంట్లో పనిచేశాడంట ఆయన, వంశీకి మాట ఇచ్చాడంట ఆయన. అయితే అంతకు ముందు ఒక సినిమా చేశాడు మంచుపల్లకి అని వంశీ, కానీ అది పెద్దగా పేరు రాలేదు. కానీ మాట ఇచ్చిన ప్రకారం ఈయన మహల్లో కోయలని అతని వంశీ నవల తీసుకుని సినిమా తీశాడు సితారా. గ్రాండ్ హిట్, మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత తన కొడుకుని హీరోగా చేశారు, అది కొంచెం మిస్ఫైర్ అయింది. 1-2 సినిమాలు తీశారు పాపం నిలబెట్టడానికి, అది మిస్ఫైర్ అయింది. ఆ తర్వాత ఇక ఏడిది నాగేశ్వరరావు గారు సైలెంట్ అయిపోయారు. అంటే ఇక అంటే కాలం గడిచే కొద్దీ ఇప్పుడు అప్పుడున్న క్రేజ్ ఇప్పుడు ఉండదు కదండి, తగ్గుతూ ఉంటుంది కదా. డైరెక్టర్స్ కానీ సినిమాలకు కానీ క్రేజ్ తగ్గుతూ ఉంటుంది. ఆ డైరెక్టర్స్ కూడా గ్రాడ్యువల్ గా సినిమాలు అయ్యే కొద్దీ
కొత్త జనరేషన్ అవును వచ్చేసింది. అవును కొత్త జనరేషన్ హీరోలు వచ్చేసారు. కరెక్ట్. వచ్చేసేపటికి అటు పోతుంది. అంచేత సీనియర్ ప్రొడ్యూసర్స్ ఎవరు సినిమాలు తీయలేకపోయారు. మీకు అనుకో తీసుకుంటే రైట్ రైట్. ఒక దేవి ప్రసాద్ గారు కానీ, ఒక పిఏపి సుబ్బారావు గారు కానీ, ఒక ఇది కానీ, వీళ్ళెవరో రామనాయుడు గారు హీరోలు ఉన్నారు కాబట్టి, వెంకటేష్ ఉన్నాడు కాబట్టి తీశారు. కానీ ఆయన మొత్తం సీనియర్ ప్రొడ్యూసర్స్ ఎవరు, మురారి గారు ఎవరో సినిమాలు తీయలే తర్వాత. నిజంగా అండి. ఇప్పుడు మీరు చెప్తున్న 2-3 లిస్టులో దేవిప్రసాద్ గారిది ఒకటి. అసలు ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ చిరంజీవి ఎన్టీఆర్ తోటి ఎండ్ అయ్యారు అనిపిస్తుంది అది. ఏండి ఆ తర్వాత చిన్న ఎంఎస్ నారాయణ పిక్చర్ తీయాల్సి వచ్చింది ఆయన, దేవిప్రసాద్ గారు. సరే వాళ్ళది అప్పుడు చర్చించుకుందాం. ఇలాగ ఇప్పుడు ఈ నాగేశ్వరరావు దీని తర్వాత ఇక ఏడి నాగేశ్వరరావు గారు కొంచెం తగ్గారు సినిమాకి. ఎందుకు తగ్గారు అంటే, నేను అంటే ఇన్ని సినిమాలు తీసిన తర్వాత వీళ్ళు సరిగ్గా డేట్లు కూడా అపాయింట్మెంట్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. వీళ్ళని వెళ్ళి కూర్చుని నానా ఇది చేసి సినిమాలు తీసే ఇదిలో ఇదివరకు నిర్మాత అంటే గౌరవం ఉండేది, ఇప్పుడు నిర్మాత అంటే గౌరవం లేదు, అందుకని నేను కొంచెం వెనక్కి తగ్గానని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆయన కాలక్రమంలో అనారోగ్యం పాలై ఆ తర్వాత ఇదైపోయాడు. ఇది పూర్ణోదయ ఫిల్మ్స్, ఏడిది నాగేశ్వరరావు గారి చరిత్ర.